చాలా తెలివైనోడివి, రాంగ్ గుర్రం మీద పందెం కాశావు, మొత్తం మునిగిపోతావు. ఏది గెలుపు గుర్రమో వివేచించి దాని మీద పందెం కాయాల. చాలామందికి జ్ఞానం ఉంది, నాకు కూడా జ్ఞానం కొద్దిపాటు ఉంది. చాలామంది ప్రార్థన చేస్తారు, నేను కూడా కొద్దిపాటు ప్రార్థన చేస్తాను. చాలామందికి వాక్యం తెలుసు, నాకు కూడా కొంచెం కొంచెం వాక్యం తెలుసు. చాలామంది సేవ చేస్తున్నారు, నేను కూడా చేద్దాం అనుకున్నా. ఏదో మరి దేవుని సేవ చేద్దాం అనుకున్నా, యోగ్యుని కాదు, మంచి పని అయితే చేద్దాం అనుకున్నా. కళ్ళు కాంపౌండ్ పెడదాం అనుకోలేదు. యేసయ్యను గురించి ప్రకటిద్దాం అనుకున్నా, దేవుని సేవ చేద్దామని అనుకున్నా. చెడ్డ పని అయితే కాదుగా. నాకన్నా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, ఎక్కువ తెలిసిన వాళ్ళు, అన్నయ్యలు చాలామంది ఉన్నారు, మహానుభావులు. వాళ్ళందరికీ వందనాలు ఈ సభాముఖంగా. వాళ్ళకంటే నేను ఏ విషయంలో కూడా ఎక్కువ కాదు, కానీ వాళ్ళలో చాలామంది ఓడిపోతారు. నేను గ్యారంటీ గెలుస్తాను. ఎందుకో తెలుసా? గెలుపు గుర్రం ఏదో నేను గుర్తుపట్టా. ఐ యూజ్డ్ ఆల్ మై పవర్స్, ఎనర్జీ, my commitment, my anointing, my wisdom, my wit, everything on the horse that is sure to win. ఒక సూత్రం నాకు దొరికింది చిన్నప్పుడే, దాని మీద పెట్టే మొత్తం నా మైండ్ అంతా. నా టైము, నా డబ్బు, నా ధనము, నాకున్నటువంటి పలుకుబడి, నాకున్న బలము, శక్తి, సామర్థ్యం అన్నీ ఆ గెలుపు గుర్రం మీద పెట్టా. ఈ గుర్రం ఓడిపోయేది సాధ్యం కాదు. ఆ గుర్రం ఎవరో తెలుసా? జయించుటకు బయలు వెళ్ళుచున్న యేసునాథుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐఎమ్ హియర్ ఫైటింగ్ ద బ్యాటిల్ ఫర్ జీసస్. జీసస్ కెనాట్ లూజ్, సో రంజితోఫిర్ విల్ నెవర్ లూజ్. అందరంతా గొప్పని కాకపోవచ్చు, हम छोटे आदमी हैं, कमज़ोर आदमी हैं, फिर भी हम जीतेंगे. ఎందుకంటే నేను పందెం ఒడ్డిన గుర్రం, గెలుపు గుర్రం. ఇది విశ్వానికే గెలుపు గుర్రం. నేను ఒక తీర్మానం చేశానండి, నాకు అంతకంటే ఎక్కువ చదువు రాదు, నాకు వచ్చింది ఒకటే చదువు. యేసయ్య తప్ప మానవ జాతికి పరలోకాన్ని వెళ్ళడానికి ఇంకో దారి లేదు అని చెప్దాం అనుకున్నా. దట్స్ ఆల్. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ మై లైఫ్. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తే మీరు గ్యారంటీగా పరలోకానికి వెళ్తారు. యేసు ప్రభువును నమ్మకపోతే మీరు ఎంత మంచోళ్ళైనా నరకానికి పోతారు, ఎంత నీతిమంతులైన నరకానికి వెళ్తారు, ఎంత నిష్ఠతో మీరు భక్తి సాధన చేసిన నరకానికి వెళ్తారు. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు కాస్త కూస్తో బలహీనతలు ఉన్నా సరే గ్రేస్ మార్కులు పడతాయి. పరలోకం గ్యారంటీ. దేవునికి స్తోత్రం కలుగును కాక. దిస్ ఇస్ మై మెసేజ్ సిన్స్ ద వెరీ బిగినింగ్. అట్లనా? నీతికి ఏం విలువ లేదా? మేము నియమంతో, నిష్ఠతో, నియమనిష్టాగరిష్ఠులమై మేము చేసిన భక్తి సాధనకు ఏమి విలువ లేదా? అరే, నీ నియమనిష్టాగరిష్ఠతకు మేక పెంటికలకు ఉన్నంత విలువ లేదు. అర్థం? వేస్ట్ నీ భక్తిని, నీతి అంతా. నీ నీతికి, నీ భక్తికి రవ్వంతైన విలువ ఉంటే ఆ పరమాత్ముడు నరావతారం ఎత్తి సిలువలో వ్రేలాడి రక్తము కార్చవలసిన అవసరమే లేదు. నీ నీతి పనికిరాదు, నీ భక్తి పనికిరాదు. నీ నీతి, నీ భక్తి నీకేమీ లాభం చేయలేవు. కాబట్టి ఆయన నరావతారం ఎత్తి రక్తము కార్చవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ నీతి, నీ భక్తి జీవితంలో నీవు గనుక ఏదో పరలోకాన్ని సాధించే అవకాశం ఉంటే ఆయన ముఖం మీద ఉమ్మేయించుకొని పిడుగుద్దులు తిని, కొరడా దెబ్బలు తిని, రక్తమును చిందించి చిత్రవధలు అనుభవించడం చాలా తప్పు చేసినట్టే లెక్క. ఎందుకు రక్తం కార్చాడు? నీకు ఇంకో దారి లేదు కాబట్టి. ఎందుకు దెబ్బలు తిన్నాడు? నువ్వు నరకం తప్పించుకోవడానికి ఇంకో దారి లేదు కాబట్టి. దిస్ హ్యాస్ బీన్ మై కంటెన్షన్, మై మెసేజ్. ఎన్ని వేల ప్రసంగాలు చేశానో నాకే తెలీదు.
ఎన్ని వేల ప్రసంగాలు చేసినా ల్యాండింగ్ పాయింట్ ఇదే. విమానం గాల్లో ఎంత ఎగిరినా సరే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాలి. మన ఇంటి మీద వచ్చి ల్యాండ్ అయితే లాభం లేదు. వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం. ప్రసంగం ఎన్ని శాస్త్రాలన్నా తిరగవచ్చు, ల్యాండింగ్ ఆల్వేస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. హల్లెలూయా. ఏ ప్రసంగం అన్నా చేయండి, ఏదన్నా చెప్పండి. వేదము చెప్పు, ఉపనిషత్తు చెప్పు, పురాణం చెప్పు, ఇతర మత గ్రంథాలు చెప్పు, సైన్స్ చెప్పు, చరిత్ర చెప్పు, తర్కం యూజ్ చేయి, ఏదన్నా చేయగాక. ఆఖరికి వచ్చి ల్యాండింగ్ పాయింట్ ఏంటంటే, మరి ఎవరిని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలే. దట్ హ్యాస్ బీన్ మై మెసేజ్. అంతకంటే ఎక్కువ నాకు తెలియదు. ఇంకేం తెలుసుకోవాలని అనుకోని కూడా లేదు నేను. ఆయన తప్ప నాకెవరూ తెలియదు. నేను ఒక పాట మరీ కొత్తదిగా